జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడు, ఈ క్షణమే నా కిరీటాన్ని తాకు, నీ కోరిక క్షణాల్లో తీరిపోతుంది, నీకు అదృష్టం పొంచి ఉంది. ఈ దుర్గమ్మ మాటలను అస్సలు పొల్లుపోకుండా, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఆఖరి వరకు విను, అర్థం చేసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారేలా నేను చేస్తాను కదా. ఇక ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, తడబడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా, నిశ్చింతగా ఈ దుర్గమ్మ చెప్పేది విను. నా కిరీటాన్ని తాకావంటే చాలు, నీకు ఎక్కడ లేని అదృష్టాన్ని నీ చెంత చేరుస్తాను. ఈ క్షణం ఇది నువ్వు విని ముందుకు వెళ్లాల్సిందేనమ్మా. ఇది ఈ దుర్గమ్మ కోరిక. నీ మనసులో కోరిక తీర్చే ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఇది ఈరోజు నువ్వు వినబోతున్నటువంటి ఈ శుభ సమయాన సామాన్యమైనది కాదు. చెప్పాలంటే ఈ సందేశం నీ ముందుకు రావడం అనేది ఒక అద్భుతం, యాదృచ్ఛికం కాదు. ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోయే విషయాలు, కొన్ని పరిణామాలు నీ భవిష్యత్తుని ఎలా మార్చబోతున్నాయి అనేది నీ కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా ఈ సందేశం ద్వారా వినిపిస్తాను. కాబట్టి నువ్వు మనసు పెట్టి విను. మరీ మరీ చెబుతున్నాను, ఈరోజు నా ఈ వాక్కుని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకు, అలానే విడిచిపెట్టకు. నీ జీవితాంతం కూడా గుర్తుండిపోయే కొన్ని విషయాలను ఈరోజు ఈ దుర్గమ్మ చెప్పబోతున్నాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గమనించాల్సిందే. ఈ నెలలో కొన్ని అద్భుతమైన విషయాలు, శుభయోగాలు, శుభవార్తలు ఆ యోగం నీకు రాసిపెట్టి ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి. కాబట్టే నువ్వు అజాగ్రత్తగా ఉంటే కొన్ని అనర్థాలు నీ జీవితంలో ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశం నీకు చాలా ఇబ్బంది, సమస్యను కూడా తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది, కానీ నువ్వు వాటిని ప్రయత్నించాలి. ఇక ఆ పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేయాలి. నువ్వు నమ్ముకున్నటువంటి ఈ దుర్గమ్మ నిన్ను ఎప్పుడూ అన్యాయం చేయను, చెయ్యి వదలను. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త, పెద్ద మార్పు నీ జీవితంలో నేను తీసుకురాబోతున్నాను. భయపడకు. నిన్ను మానసికంగా కొంత ఇబ్బంది కలిగేలా, ప్రశాంతతకు గురయ్యేలా నీ ప్రశాంతతను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నో రకాల సమస్యలను నీ చుట్టూ పెడుతున్నారు కదా. నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన వ్యక్తులు నీ వెనుక గోతులు తీస్తున్నారు కదా. కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నీ వెనక రకరకాలుగా వెన్నుపోటు పొడుస్తున్నారు. నీ చుట్టూ ఉంటూనే నీ వినాశనాన్ని కోరుతున్నారు. మరి నీ జీవితంలో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని పదే పదే నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా, వరం ఇవ్వమని. కొంతమంది వ్యక్తులు అలానే చెడు దృష్టి అనేది నీపై ఉంది. వారి అసూయ నీ జీవితాన్ని నరకం చేసింది. నీ ఇంట్లో ఉంటూ నీ జీవితాన్ని నరకం చేసే ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలి. ఇక అత్యంత శుభప్రదమైనటువంటి మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి. అలానే నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయి నీ ఇల్లు ఆనంద నిలయంగా మారుస్తాను. భయపడకు. నీ జీవితం పరిధిలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు జరిగిపోకుండా నిలిచిపోయినటువంటి పనులన్నీ పరుగు పరుగున జరుగుతాయి. ఆ వ్యక్తి నీ నివాసంలో ఎదురుపడబోతున్నారు. నీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాల వైపు వెళ్తుంది, పరిగెడుతుంది. ఇక నీ కుటుంబం తిరిగి చిరునవ్వులతో మొదలవుతుంది. అసలు నీ జీవిత పరమార్థం ఏంటో నీకు పూర్తిగా తెలిసొస్తుంది. ఎందుకంటే ఒకరి యొక్క వ్యక్తిత్వం అనేది స్పష్టంగా ఒక దైవ సైతాది. ఎందుకంటే ఈ దుర్గమ్మ మహిమ కలిగి ఉంటుంది అనేది నీకు తెలియచేస్తాను. ఈ దరిదాపులో రకరకాల శుభవార్తలున్నాయి. నీ అదృష్టం వల్ల నువ్వు నిద్రపోతూ ఉన్నా కూడా నీ తలరాత మేల్కొనే ఉంటుంది. నీ నుదుటి రాత పూర్తిగా మార్చబోతున్నాను. భయపడకమ్మా, ఈ దుర్గమ్మ ఉన్నాను కదా. అంతటి అదృష్టాన్ని మోస్తున్నా నువ్వు కొన్ని శుభవార్తలు ఏంటి అని ఈరోజు నీకు అన్నీ వివరించి మరి చెబుతాను. నువ్వు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తరువాత ఆకాశ గగనంలో కొంతమంది దేవీ దేవతల యొక్క అనుగ్రహం నీకు కలిగింది. ఇది నీ విధిలో తిరగరాసే శక్తిని కూడా తీసుకొస్తుంది. ఇక నీ ప్రయాణంలో ఇబ్బందులు అన్నిటినీ కూడా దూరం చేయబడుతుంది. అయితే నేను చెప్పే మార్గంలో నువ్వు ఖచ్చితంగా నడవాలి. అలా నడిస్తే నీ జీవితం బంగారుమయమవుతుంది. ఆ క్షణాన్ని నేను తీసుకొస్తాను కదా. నా చేయిని నమ్మకంగా పట్టుకుంటే చాలు. ఒక్కసారి మనసులో ఈ దుర్గమ్మ నామస్మరణ చెప్పుకో. ఇక ఈరోజు నేను చెప్పే
ఈ మాటలు వింటే నీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. అందుకే ఆఖరి వరకు విను, అర్థం చేసుకో. ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఎక్కడా కూడా నువ్వు వృధా చేయొద్దు. భగవంతుడైనటువంటి ఈ దుర్గమ్మ నీ యొక్క కృపా కటాక్షాలు నీ మీద కావాలి అని నువ్వు కోరావు కదా. నీ మనసులో ఉన్నటువంటి భక్తిని ఒక్కసారిగా చాటుకో. మనస్ఫూర్తిగా ఈ దుర్గమ్మని స్మరించు చాలు. నీ జీవితం ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. నేను మారుస్తాను కదా. గొప్ప శుభవార్త ఈరోజు నువ్వు అందుకోబోతున్నావు. అది ఈ దుర్గమ్మ అందించబోతున్నాను. నీ కష్టాలు హరించి వేసేలా శుభవార్త ఉండబోతుంది. నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మోసగాళ్ళు నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. తీపి మాటలు మాట్లాడుతున్నారు. నిన్ను లోబరుచుకునే ప్రయత్నం చేస్తారు. లోకం రీతి ఇలానే ఉంటుందమ్మా. ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చేలా ఉంటామో చివరికి వాళ్లే మోసం చేయడానికి వెనకాడరు. నిన్ను వాడుకొని నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చాలామంది కాపు కాచుకుని ఉన్నారు. కానీ చివరకు నీకు మిగిలింది మానసిక వేదన అని తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో అనేది నువ్వు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమ్మా. ఎవరైతే నీ మీద ఎక్కువగా కోపడుతున్నారో, నిన్ను నిలువున నిలదీస్తున్నారో వారు నీవారు. నిన్ను తప్పుదారి పట్టించకుండా నిజమైన నీ శ్రేయోభిలాషులు అని తెలుసుకో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ స్వార్థపూరితమైన ఈ కలియుగంలో అసలు ఎలా మారిపోయిందంటే ఎవరు ఎక్కడ బాగుపడితే చూసి ఓర్చుకోలేనంతగా ఈ కలియుగం మారిపోయింది. అవును, కాబట్టి నీ మంచి కోరేవారు ఇక్కడ చాలా అరుదుగా ఉంటారు. వారిని నువ్వు చేజార్చుకోకూడదు. అలాంటి వ్యక్తులు సాక్షాత్తు దైవ స్వరూపులు. వారిని నువ్వు ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇక నీవు రాత్రులు నిద్రపోకుండా అలానే నిద్రను దూరం చేసుకొని మరి అతిగా ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఆ సమస్యలకు ముగింపు అనేది పలుకుతాను. నిశ్చింతగా ఉండు. నేను గత కొన్నేళ్లుగా నువ్వు కేవలం ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే నీ దగ్గరికి సంపాదన వస్తుంది. కానీ అది వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది, ఖర్చు అయిపోతుంది కదా. డబ్బైతే అలా చకచకా నీ దగ్గరికి వస్తుంది, నీళ్ళలా కారిపోతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం వేగంగా మాయమైపోతుంది. నీ దగ్గర రూపాయి అంటే రూపాయి కూడా ఎందుకు అని నిలబడడం లేదు. అసలు కారణం ఏంటి? లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నీకు ఎందుకు కలగడం లేదు? దీనికి కారణం బయటెక్కడో లేదమ్మా, నీలోనే ఉంది. అవును, నువ్వు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉన్నావు తల్లి. దానివల్ల ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి నీ పనులకు ఆటంకాలు ఇస్తున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకు. నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు నీకు తోడుగా ఉంటారు. ఎంతో శక్తివంతమైన వారు, గొప్పవారు కాదనడం లేదు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. అంటే ధనానికి అధిపతి కుబేరుడు, లక్ష్మీదేవి. మరి నువ్వు తప్పకుండా ధనానికి సంబంధించిన వ్యవహారాలు, లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి కదా. అమ్మవారి అనుగ్రహం నువ్వు పొందాలి అంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారి పారాయణం చేయాలి. నువ్వు ప్రతి శుక్రవారం కూడా కనకదార స్తోత్రం చదువు. ఇది పారాయణం చేస్తే అమ్మ అనుగ్రహం పొందుతావు. ధనం నీ ఇంట నిలకడగా ఉంటుంది. లేదా కుదిరినప్పుడు కుంకుమార్చనతో అమ్మవారికి అర్చన చేసుకో. శుక్రవారం కూడా కనకదార స్తోత్రం పారాయణం చేసి కుంకుమార్చన చేసుకొని వీలుంటే వాయినాలివ్వు. లేదా నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో కానీ దీపం వెలిగించు. ఆ తల్లికి నీ కష్టం చెప్పుకో. నాకు ఏదో ఒక రూపంలో కష్టార్జితం నిలబడడం లేదని కోరుకో. ఆ తల్లి అనుగ్రహంతో నీకున్న అడ్డంకులు అలానే ఎక్కువగా ఖర్చులు తగ్గుతాయి. నీవు సంపాదించిన ధనం నిలకడగా అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అవును తల్లి. ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే స్తోత్రాన్ని అష్టోత్తరంగా జపించు. అంటే అమ్మవారిని తలుచుకుని 108 సార్లు జపించు. నీ నోట మాత్రం ఎప్పుడూ కూడా నా దగ్గర ఏదీ లేదు అని మాత్రం అస్సలు అనకు. ఎందుకంటే నా తలరాత ఇంతే అని భగవంతుడు నాకు ఎప్పుడూ కష్టాలు ఉంచుతాడు అని ఆ అపేక్షలో మాత్రం ఉండకు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల గురించి ఏడవడం, ఇతరుల గురించి చెప్పుకోవడం, బోరున ఏడవడం, నీ దరిద్రాన్ని నువ్వే తిట్టుకోవడం ఎప్పుడూ అసలు ఇలా చేయొద్దు. సరేనా? అది నీకు ఫలితం ఇవ్వదు, మంచిది కాదు. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా నాకు లేదు లేదు అంటూ ఉంటే ఆ ఇంట్లో లేకుండానే పోతుంది. కాబట్టి నీ యొక్క జేబు ఖాళీగా ఉన్నా సరే, ఎవరైనా సరే
అడిగితే ఆ భగవంతుడి దయ వల్ల అంతా బానే ఉంది, సవ్యంగా ఉంది అని చెప్పు. అంతేకాని ఏమీ లేదు, నీ చుట్టూ ఉన్నటువంటి దైవశక్తులు ఆ పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి, ఏమీ లేదని అస్సలు అనొద్దు. నా దగ్గర ఏమీ లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నువ్వే గమనించుకో. డబ్బులు లేవు అని చెప్పి ఏడిస్తే ఆ దైవ శత్రువులు నీకు ఆ లోటు అనేది లోటుగానే ఉంటుంది. ఫలితంగా నువ్వు ఎక్కువగా పేదరికంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నీ దగ్గర డబ్బు వస్తున్నప్పటికీ నీ దగ్గర డబ్బు నిలబడడం లేదు అంటే దూరం అయిపోతుంది. అంటే అందుకు ఉన్న దాంట్లో నువ్వు సర్దుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక ఇతరుల దృష్టి వల్ల నీకు ఏదీ కలిసి రావడం లేదు అనుకుంటున్నావా? ఈ దుర్గమ్మ ఉంది కదా, అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను. అమ్మని మొక్కుతున్నావు కదా, ఇక అంతా నీకు సజావుగా ఉంటుందిలే. భయపడకు. దుర్గమ్మ శక్తి పరిపూర్ణంగా నీకుంది కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. హాయిగా ఉండు బిడ్డ అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.